ఆగస్ట్ 18th అంటే ఈ రోజు షిఫ్ట్ 1 లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ షిఫ్ట్స్ సిరీస్ కావచ్చు లేదంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సో ఒకసారి రీజనింగ్లో ఏ టాపిక్స్ వచ్చాయి ఒకసారి మనం చూసుకుంటే చూడండి, బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ దాకా వచ్చాయి, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, సిలాజిజమ్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, డైరెక్షన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, క్లాక్స్ నుంచి ఒక క్వశ్చన్, సిరీస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే క్యాలెండర్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇలా మనకి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ అన్ని కూడా చాలా చాలా సీరియస్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. 11:132 7:56 15 క్వశ్చన్ మార్క్ అంటున్నారండి. సో ఇక్కడ ఏమొస్తుంది ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో అని అడుగుతున్నారు. క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోవాలి ఏంటి, ఈ 11 నుంచి 132 వచ్చి ఉంటుంది, 7 నుంచి ఈ 56 వచ్చి ఉంటుంది. సో ఈ 15 నుంచి ఏం రావాలి అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, అవునా? సో బాగా అబ్జర్వ్ చేయండి, 11 ఉంది, అవునా? 11 ఉంది. సో తర్వాత నెంబర్ ఏంటి, 12 కదా, 11 into 12 132 ఛాన్స్ ఉందా? 11 12 132. అలాగే 7 తర్వాత నెంబర్ 8, 7 into 8 56, అవునా? అలాగే 15 ఉంది. సో 15 into 16 ఆన్సర్ అవుతుంది, అంతేనండి. 15 into 16 వచ్చేసి 240. సో 240 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 360:288 120 క్వశ్చన్ మార్క్ అన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుందని అడుగుతున్నారు, అంతేనండి. సో బాగా అబ్జర్వేషన్ ఏంటి, ఈ రెండిటికి ఉన్న రిలేషన్ ఈ రెండిటికి ఉంటుంది అనేది దీని అర్థం అనమాట. ఈ 2:2 అనేది అర్థమే అది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని చూసిన వెంటనే మీకు ఏం ఐడియా రావాలండి? యాక్చువల్లీ దీన్ని చూసిన వెంటనే కూడా ఏం రావాలి, 360 అనగానే 19 స్క్వేర్ 361 -1 జరిగింది. అలాగే 288 ఎక్కడ పక్కన ఉందండి, 17 స్క్వేర్ 289 -1 జరిగింది. ఇదేంటి, ఇది 11 స్క్వేర్ -1 120. క్లియర్గా అర్థమైపోయింది ఏంటి, 19 తర్వాత 17 ఉంది అంటే -2 జరిగింది, అంటే 11 - 9 11 - 2 అంటే 9 స్క్వేర్ 81 -1 80. సో 80 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఒకవేళ గనక ఆప్షన్స్లో 80 లేదనుకోండి, అప్పుడు 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 19కి ముందున్న ప్రైమ్ నెంబర్ 17, అలాగే 11కి ముందున్న ప్రైమ్ నెంబర్, అలాగా కూడా కొన్నిసార్లు ఇస్తారనమాట. బట్ ఆప్షన్స్లో 80 లేకపోతే మనం అలా ఆలోచించాలి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ March 17th 2024 ఈ సండే, దెన్ వాట్ డే ఈస్ March 17th 2020 అంటున్నారు. మనకి ఏం చెప్తున్నారు, March 17th 2024 వచ్చేసి సండే అయితే అదే March 17th 2020 ఏ రోజు అవుతుంది అంటున్నారు. సింపుల్ థింగ్ అండి, ఒకటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ March 17th 2020 ఉన్నదండి. ఓకే, సో ఇది ఏ రోజో మనకు తెలియదు, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ 2021లో ఏమవుతుంది, ఇదేంటిది లీప్ ఇయర్, 2020 లీప్ ఇయరే, కానీ February 29th ఇందులో ఉంటుందా చూసుకోండి. March 17, 2020 నుంచి March 17, 2021 మధ్యలో ఫిబ్రవరి లీప్ ఇయర్, February 29 ఉంటుందా? లీప్ ఇయర్ అయినా కానీ 2020 లేదు, ఎందుకంటే ముందు ఉంది కాబట్టి లేదు. అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు, +1 అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, 2021కి +1 అవుతుంది, అవునా? అలాగే 2022కి ఏమవుతుంది, మళ్ళీ +1 అవుతుంది. అంటే ఈ ఇయర్లో సండే అనుకోండి ఈరోజు, నెక్స్ట్ ఇయర్ అది మండే అవుతుంది. ఒకవేళ ఇది లీప్ ఇయర్ అనుకోండి, February 29th కూడా ఈ మధ్యలో ఉందనుకోండి, అప్పుడు అది +2 అవుతుంది. ఓకే, అది సింపుల్ థింగ్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో 2023 ఏమవుతుంది, మళ్ళీ +1 అవుతుంది. 2024 ఏమవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. 2024 అనేది ఒక లీప్ ఇయర్ అండ్ March 17th. సో 2023 నుంచి 2024 మధ్యలో February 29th ఉందా? ఎస్, ఉన్నది. సో ఇక్కడ ఏమవుతుంది, +2 అవుతుంది. అంటే టోటల్గా +5 అవుతుంది. సో దీనికి ఇది +5 చేస్తే సండే వచ్చింది, అంటే దీనికి -5 చేసేయండి, సింపుల్. సో -5 అని చేసినా +2 చేసినా సరే ఒకటే అండి. ఓకే, సో -5 చేసినా +2 చేసినా సరే మనకి ఏమొస్తుంది, ట్యూస్డే ఆన్సర్ వస్తుంది అనమాట. సో
ఏంటి మార్చ్ 17, 2020 వచ్చేసి ట్యూస్డే అవుతుంది అని మనం చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 19, 26, 40, 61 క్వశ్చన్ మార్క్. చూసుకోండి, రీజనింగ్ సింపుల్ సిరీస్ కూడా మనకి అడగడం జరుగుతుంది. డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ అయితే. ఇదేంటి డిఫరెన్స్ 7, ఇదేంటి డిఫరెన్స్ 14, ఇదెంత డిఫరెన్స్ 40, 21. సో చూసుకోండి 7, 14, 21 7 టేబుల్ 7 1 7 7 2 14 7 3 21 7 4 28 అంటే 61 ప్లస్ 28 89 క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వస్తుందని క్లియర్ గా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5, 13, 23, 49 క్వశ్చన్ మార్క్ అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు దీనికి ఇది డబల్ దగ్గరలో ఉంది, దీనికి ఇది డబల్ దగ్గరలో ఉంది, దీనికి ఇది డబల్ దగ్గరలో ఉంది, రైట్? సో ఫస్ట్ అది మనం చూసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా, రైట్? సో 5 నుంచి 13 ఎలా వచ్చి ఉంటుంది? 5 into 2 ఎంత 10 ప్లస్ 3. ఓకే, 13 నుంచి 23 13 into 2 26 మైనస్ 3. 23 నుంచి 49 23 into 2 46 ప్లస్ 3, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది 49 into 2 98 మైనస్ 3 అంటే 95 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు, రైట్? క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది చూడండి, ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3. సో అలా చూసుకుంటే 95 ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సర్టెన్ లాంగ్వేజ్ లో మేట్ MATE మేట్ యొక్క కోడ్ వచ్చేసి 41 అయితే, లయన్ LION లయన్ యొక్క కోడ్ 52 అయితే, ఆర్మీ యొక్క కోడ్ ఏంటి అంటున్నారండి. ఆర్మీ కోడ్ ఏంటి అంటున్నారు. M ఎంత అండి 13, A ఎంత 1, T ఎంత 20, E ఎంత 5. ఒకసారి యాడ్ చేయండి. 13 ప్లస్ 1 14, 14 15 14 ప్లస్ 5 19, 19 ప్లస్ 20 39 అండి. దీని సమ్ వచ్చేసి 39 వచ్చింది. దీని సమ్ ఎంత వస్తుంది చూద్దాం. N వచ్చేసి 14, O వచ్చేసి 15, I వచ్చేసి 9, L వచ్చేసి మనకి 12. యాడ్ చేయండి. 12 ప్లస్ 9 21, 21 ప్లస్ 14 35 ప్లస్ 15 50. అంటే ఇక్కడ ఏం జరిగింది 39కి ప్లస్ 2 చేశారు 41, 50కి ప్లస్ 2 చేశారు 52. అంటే దీని మొత్తాన్ని సమ్ చేసి ప్లస్ 2 చెయ్యాలి. సింపుల్. A వచ్చేసి 1, R వచ్చేసి మనకి 18, M వచ్చేసి 13, Y వచ్చేసి మనకి 25, రైట్? సో సింపుల్ అన్ని యాడ్ చేయండి. 25 ప్లస్ 1 26, 26 ప్లస్ 13 39, 47 57, 57కి ప్లస్ 2 చేయండి 59. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 59 అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఆర్మీ కోడ్ ఏంటి 59 అని చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. జ్యోతి ఈస్ 11th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఇన్ ఎ రో ఆఫ్ 30 మెంబర్స్. వాట్ ఈస్ హర్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఎండ్? 30 మంది ఉన్నారంట మొత్తం. జ్యోతి వచ్చేసి ఎడమ పక్క నుంచి చూసుకుంటే 11వ వ్యక్తి అంట. అయితే కుడి పక్క నుంచి ఆవిడ ప్లేస్ ఏంటి, ఆవిడ పొజిషన్ ఏంటి అంటున్నారు. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే 11వ వ్యక్తి అంటే లెఫ్ట్ సైడ్ ఆవిడ కంటే ముందున ఎంతమంది ఉన్నట్టు? 10 మంది ఉన్నట్ట. 10 మంది ముందున్నారంటే రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఎన్నో వ్యక్తి అవుతారండి? 20th, అవునా? సో రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఎంత అవుతుంది? 20th అవుతుంది. ఎందుకు క్లియర్ గా చూసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు. జ్యోతి ఇక్కడ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి 11th పొజిషన్ అన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి 11th పొజిషన్ అంటే ఎంతమంది ఉన్నట్టు? లెఫ్ట్ సైడ్ ముందున 10 మెంబర్స్ ఉన్నారు. 11th పొజిషన్ లో ఉన్నారు కాబట్టి. సో అప్పుడు ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారంటే ఇంకెంతమంది ఉన్నారండి ఇటుపక్క రైట్ సైడ్ మొత్తం కలిపితే, జ్యోతితో కలిపితే 20 మెంబర్స్ అంటే 20th పొజిషన్ లో ఉన్నట్టేనా రైట్ సైడ్ నుంచి, రైట్ హ్యాండ్ నుంచి? ఎస్. సో 20th పొజిషన్ అని మనం సింపుల్ గా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ ఫేసింగ్ నార్త్ టువర్డ్స్ టర్న్స్ 135 degrees in the clockwise direction and then 45 degrees in anti-clockwise direction. Which direction is he facing now? Very very simple question, right? చూసుకోండి ఏమంటున్నారు ఇక్కడ. ఒక అతను వచ్చేసి నార్త్ కి ఫేస్ చేసి చూస్తున్నాడంట. 135 డిగ్రీలు వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని, ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లోని అంటే సవ్య దిశలోని, 45 డిగ్రీలు అపసవ్య దిశ అంటే వ్యతిరేక సవ్య దిశలోని తిరగడం జరిగిందంట. అంటే టోటల్ ఎంత తిరిగాడు అతను? 135 degrees 45 degrees మైనస్ చేసాను. 135 మైనస్ 45 ఎంత? 90 degrees. ఏది ఎక్కువ ఉంది? 135 degrees ఏంటి అది? క్లాక్ వైజ్. సో 90 degrees క్లాక్ వైజ్ తిరిగాడు అని చెప్పొచ్చు మనం. సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? క్లాక్ వైజ్ ని యాంటీ క్లాక్ వైజ్ ని మైనస్ చేసి ఏదైతే ఎక్కువ ఉందో ఆ డైరెక్షనే తీసుకుంటాం. ఎందుకంటే 135 ఎక్కువ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఎంత? 90 degrees క్లాక్ వైజ్. ఎక్స్క్యూజ్ మీ. సో నార్త్ సైడ్ చూస్తున్నాడు 90 degrees. 90 degrees ఇప్పుడు తిరుగుతున్నాడు అంటే ఎటు తిరుగుతాడండి? ఈస్ట్ వైపు తిరుగుతాడు.
ఓకే, సో ఆప్షన్స్ అయితే రాంగ్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఈస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, దీన్ని కంప్లీట్ చేయమంటున్నారు, అవునా, ఫిల్ చేయమంటున్నారు. ఫైన్, ఒకసారి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 బ్లాంక్స్తో కలిపి కౌంట్ చేస్తే 16 ఉన్నాయండి. 16ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు 4 పార్ట్స్ అయితే కరెక్ట్గా ఏంటి 4 4 4 4 వస్తున్నాయా, రైట్. సో ముందు ఆ 4 4 4 4 చూద్దాము. 4 4 4 4 చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి, ఏబిఏ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏబిఏడి 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 సరిపోయిందా? అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఫిల్ చేసిన బిడిఏఏ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి 16 ఉన్నాయి కాబట్టి 4 ఈక్వల్ పార్ట్స్ చేయగలమా? అంటే ఒకవేళ 12 ఉన్నాయి అనుకోండి మొత్తం, అప్పుడు అయితే 3 పార్ట్స్ చేయొచ్చు లేదా 4 పార్ట్స్ చేయొచ్చు. అది మనం చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా చూసుకొని ఫాస్ట్గా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, రైట్. సో ఓకే గైస్, మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాసినట్లయితే తప్పకుండా క్వశ్చన్స్ కామెంట్ చేయండి, ఆ క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.